వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ చూపించిన మార్గంలో పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పిలుపునిచ్చారు. పార్వతీపురం మండలం నర్సీపురంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఆవిర్భవించిన టీడీపీ నేటికి అదే సిద్ధాంతాలతో ముందుకు సాగుతోందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను సీఎం చంద్రబాబు సమర్థవంతంగా కొనసాగిస్తున్నారని, భవిష్యత్తులోనూ ఆ ఆశయ సాధన కోసం పార్టీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. 33% మీకు రిజర్వేషన్ రాజకీయాలకు ఇచ్చేసారు. నిన్న లోకేష్ బాబు అనౌన్స్ చేశారు. దానికి ఆమోదం మన ముఖ్యమంత్రి గారు చెప్పేశారు. మీరు కూడా ఆమోదం చేశారు. వార్డు మెంబరు మీరే, సర్పంచ్ మీరే, ఎంపీటీసీ జడ్పీటీసీలు కూడా మీరే, కౌన్సిలర్లు కూడా మీరే, ఎమ్మెల్యేలు కూడా మీరే. మిమ్మల్ని వంటగది నుంచి చట్టసభలో తీసుకెళ్లాలని ఆలోచన తెలుగుదేశం ప్రభుత్వం చేసుకుంది. ఇంతకుముందు మన పొలాల్లో ఉన్న మన బీసీ పొలాల్ని అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ గారు తాటికలు తీసుకుంటున్నాయి, డైరెక్ట్గా పార్లమెంట్ పంపించడం, నాగలి పెట్టి పొలం దున్నుతున్న వాళ్ళు అసెంబ్లీకి తీసుకెళ్ళడం, ఇది చరిత్రలో ఎవరూ చేయలేదు. అది అన్న ఎన్టీఆర్ చేశారు. ఈరోజు అన్న ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మీ అందరూ కూడా ఆయన స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఆస్తులో సగం వాటా ఇవ్వాలని చెప్పింది ఎవరో తెలుసా?